ఇది కూడా విజయవాడే. గంటకో గొడవ, పూటకో మర్డర్, నెత్తుటి తడి ఆరని రోడ్లు. ఇది 40 ఏళ్ల క్రితం విజయవాడ పరిస్థితి. సరిగ్గా అలాంటి సమయంలోనే 2 రౌడీ ముఠాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు 2 కులాల మధ్య యుద్ధంగా మారింది. ఆ కులాల కుమ్ములాటలో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ వర్గ పోరులో ప్రాణాలు పోగొట్టుకున్న వాడే వంగవీటి మోహనరంగ. పాలిటిక్స్ తో ముడిపడిన కేసులు ఓ పట్టాన్ని తెగవు. వంగవీటి మోహనరంగ హత్య కేసు కూడా ఇలాంటిదే. 20 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు 4-5 ఏళ్ల క్రితమే కొట్టేశారు. ఒక మనిషిని చంపేయడం, అది దారుణంగా నరికివేయడం నిజం. కానీ నిందితులు ఎవరూ లేరు, దోషులు దొరకలేదు. అందుకే ఇది కంచికి చేరని కథ. వాణిజ్య రాజధాని విజయవాడ ఇప్పుడంటే ఇలా ప్రశాంతంగా ఉంది. కానీ 30 ఏళ్ల క్రితం ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఉదయం లేస్తే ఎక్కడ ఏ మర్డర్ వార్త వినాల్సి వస్తుందో అని జనాలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపేవాళ్లు. సిటీ అంతా రౌడీలది, గుండాలదే హల్చల్. రౌడీజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చేవరా నువ్వు? బెజవాడని ఏరియాల వారీగా పంచుకొని దందాలు నడిపేవాళ్లు. ట్రాన్స్పోర్ట్ బ్రోకరేజీ, బ్రోతల హౌజులు, వైన్ షాపులు, కళ్ళు కాంపౌండ్లు, సారకొట్లు, బ్లాక్ టికెట్లు, హప్తా వసూలు ఇలాంటివన్నీ రౌడీల చేతుల్లోనే ఉండేవి. ఒకటి ఏరియా వ్యవహారాల్లోకి మరొకటి తలదూర్చడానికి ప్రయత్నించకూడదు. అలా వేలు పెట్టాడో అంతే సంగతులు. ఇద్దరిలో ఎవరో ఒక్కరే మిగులుతాడు. ఒకవేళ సామాన్యుడు ఎవరైనా తిరగబడితే కాలో చెయ్యో తీసేసేవాళ్లు. పేరుకు పోలీసులున్నా పెత్తనమంతా రౌడీలదే. దర్బార్లు పెట్టి మరీ సెటిల్మెంట్లు చేసేవాళ్లు. ఆ టైంలో నగరంపై సిపిఐ మంచి పట్టు సాధించింది. ట్రేడ్ యూనియన్లు, కమ్యూనిస్టు అనుబంధ విద్యార్థి సంఘాల హవా మొదలైంది. సరిగ్గా అదే సమయంలో వంగవీటి రంగా కుటుంబం పొట్ట చేత పట్టుకుని విజయవాడకు వలస వచ్చింది. వంగవీటి రంగా తండ్రి సీతారామయ్యకు 7 సంతానం. వాళ్లలో చివరివాడు రంగా. బ్రతుకు తెరువు కోసం రంగా, అతని అన్న రాధాకృష్ణ సైకిల్ షాపులో పనికి కుదిరారు. రంగా 3వ అన్న కోటేశ్వరరావు టాక్సీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అప్పట్లో విజయవాడ సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కు మంచి అడ్డా. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఇక్కడి నుంచే అద్దె కార్లు దొరికేవి. దీంతో కోటేశ్వరరావుకు చేతి నిండా పని ఉండేది. తనకున్న పరిచయాలను ఉపయోగించి తమ్ముడు రాధాకృష్ణమూర్తిని కూడా ఓ టాక్సీ స్టాండ్ లో బ్రోకర్ గా పెట్టాడు. అప్పట్లో యూనియన్ల మీద అజమాయిషీ అంతా కమ్యూనిస్టు నాయకుడు చలసాని వెంకటరత్నందే. బస్టాండ్ సెంటర్లో టాక్సీల బ్రోకర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తికి వెంకటరత్నంకి బ్రోకరేజ్ వ్యవహారంలో తేడాలొచ్చాయి. దీంతో రాధా ఉద్యోగం వదిలిపెట్టి బయటకు వచ్చేశాడు. చలసాని వెంకటరత్నం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయటానికి సొంతంగా కార్మిక యూనియన్లను ఏర్పాటు చేసుకున్నాడు. చలసాని కూడా రాధను అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేసేవాడు. ఇలా చిన్న చిన్న గొడవలతో మొదలైన ఆధిపత్య పోరు చివరికి ఒక వర్గానికి మరో వర్గం వాళ్ళు ఎదురుపడితే మర్డర్లకు తెగబడేంత వరకు వెళ్ళింది. అసలు రంగా హత్యకు పునాది బెజవాడ రౌడీ పాలిటిక్స్. ఇక్కడ రాజకీయాలు, రౌడీలు వేరువేరుగా ఉండవు. ఒకప్పుడు ఇక్కడ తలకాయలు లేకుండా మొండాలు తిరిగేవని చెప్పుకుంటుంటారు. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇదే ఫార్ములా. రంగా, రాధా, గాంధీ, మురళి, ఈ హత్యల పేర్లు చెప్తే బెజవాడలో ఇది పోసుకుంటారు. ఈ గ్యాంగ్ వార్ లో మొట్టమొదటిగా హత్యకు గురైన వ్యక్తి అడుసుమల్లి దుర్గారావు. రాధా రైట్ హ్యాండ్ దుర్గారావును చంపేసిన చలసాని వర్గీయులు శవాన్ని కూడా మాయం చేశారు. దీనికి ప్రతీకారంగా చలసాని ప్రధాన అనుచరుడు పున్నపరెడ్డి హనుమంతరావును మట్టుబెట్టింది రాధా గ్యాంగ్. ఇక అక్కడి నుంచి నగరంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని భయానక వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో రాధా అనుచరుడు కీకర్ల హరిప్రసాద్ యునైటెడ్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి రాధాను గౌరవ అధ్యక్షుడిగా నియమించాడు. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కార్యకలాపాల్లో యాక్టివ్గా పాల్గొంటున్న దేవినేని నెహ్రూ, గాంధీలకు కూడా యుఐ బాధ్యతలు అప్పచెప్పాడు రాధా. అయితే అప్పటికే బలంగా పాతుకుపోయిన ఏఐఎస్ఎఫ్ అన్ని కాలేజీలలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తుండేది. యుఐ పోటీగా రావడంతో కాలేజీల్లో కూడా ఆధిపత్య పోరు మొదలైంది. సరిగ్గా ఇక్కడే రాధాకు చలసాని వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఎలాగైనా ప్రత్యర్థిని మట్టుబెట్టాలని ప్లాన్ వేసిన రాధా వర్గం 1974 ఫిబ్రవరిలో బందరు లాకుల వద్ద మాటు వేసి చలసానిని హత్య చేశారు. దీంతో రగిలిపోయిన చలసాని వర్గీయులు 6 నెలలు తిరగకుండానే మ్యూజియం రోడ్లో రాధాను చంపేశారు. అతను తిరిగిపోతే నేను బతకని ఇతను అనుకుంటాం, ఈడు బతుకుంటే నాకు కుదరదని అతను అనుకుంటాం.
ఈ బస్సులు వ్యవహారం దాని మీద వచ్చే కమిషన్లు, టికెట్ల మీద కమిషన్లు, అదొక వ్యాపారం. అందుకని ఆ ఆధిపత్య పోరులో ఈ మర్డర్ జరిగింది. తర్వాత ఫస్ట్ తెలసాన్ని చంపేశారు. తర్వాత దత్తి కనకారావు అనే అతను చంపారండి. ఆ తర్వాత తెలసాన్ని చంపారు. తెలసాన్ని చంపిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇతను 14-15 ఏఎన్టీయూసీ యూనియన్లకి ఇతను ప్రెసిడెంట్గా చేసినాయి. రాధాన్ని చేసేసరికి ఇతను ఇక ట్రేడ్ యూనియన్గా, ఇంకా కార్మికులు అంటే క్వాలిఫైడ్ అంటే దాన్ని ఏమంటారు, సిస్టమేటిక్గా ఒక యూనియన్స్లో ఎంటర్ అయిపోయి ఒక కార్మిక నాయకులు ఎదగటానికి 15 యూనియన్లు అంటే మామూలు విషయం కాదు. ఇతను చేశారు. వెంటనే ఇతను ఎమ్మెల్యే సీట్ కూడా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే సీట్ కూడా ఇతనికి ఇవ్వాలి అని అడిగాడు ఇతను. కాకపోతే అప్పుడు జకాయింగ్ ఇంకో ఆయన కాపాయనికి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇండిపెండెంట్గా మార్కిస్ట్కు సపోర్ట్ చేశారు అతనికి. ఆ వ్యవహారం అంతా జరగటం, ఆ తర్వాత ఏమో రాధా చచ్చిపోయిన తర్వాత రంగా దాదాని మ్యూజియం రోడ్డులో అది కూడా చందాలు వసూలు చేస్తూ ఉంటాయి. ఏదో ఆర్గనైజేషన్ చందాలు వసూలు చేస్తాను నమ్మకంగా తీసుకొచ్చి అతను లోపల తీసుకొచ్చి సట్టర్ చేసి వ్యవహారం చేసేసి ఆ సట్టర్ ఇచ్చి సట్టర్లు మర్డర్ చేశారు అతన్ని. అదే సంచలనమైన వ్యవహారం అది. అన్న హత్య వార్త వినగానే రంగా రగిలిపోయాడు. అనుచరులిద్దరిని నరికి చంపేసి కొంతకాలం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి ముషిరాబాద్, రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. రిలీజ్ అయిన తర్వాత అన్న రౌడీ ఈజాన్ని తన భుజాలకెత్తుకున్నాడు. 1975లో రంగా కమ్మ కులానికి చెందిన రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి కమ్మ కులస్తులకు కంటగింపైంది. దీంతో రౌడీజంలో కమ్మ, కాపు అంటూ 2 వర్గాలు ఏర్పడ్డాయి. 1977 ఎమర్జెన్సీ టైంలో మీసా యాక్ట్ కింద రంగా నెహ్రూలను అరెస్టు చేసిన పోలీసులు రాజమండ్రి జైలుకు పంపారు. గాంధీని చెంచల్గూడ జైలుకు తరలించారు. జైలులో రంగా నెహ్రూలకు విభేదాలు పొడసూపాయి. దీంతో విడుదలైన తర్వాత దేవినేని నెహ్రూ, గాంధీలిద్దరూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. అప్పటి కాలేజీల్లో యుఐ కూడా బలంగా పాతుకుపోయింది. దీంతో యుఐకి, యుఎస్ఓకు ఆధిపత్య పోరు మొదలైంది. కాలేజీల్లో జరిగిన ఈ గొడవల్లో చాలా మంది స్టూడెంట్స్ రౌడీ షీటర్లుగా మారారు. యుఐ, యుఎస్ఓల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లోనే 1979 మార్చి 10న దేవినేని గాంధీని చంపేశారు. ఈ హత్యతో రంగా మళ్లీ ఓ 6 నెలల పాటు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు యుఐ పూర్వం ఉన్న యుఐ, రాధా గారి నేతృత్వంలో ఉన్న యుఐ, గాంధీ గారి నేతృత్వంలో ఉండే యుఎస్ఓ, ఈ రెండింటి మధ్య చాలా తీవ్రమైన పోటీగా ఉండేది కాలేజీల్లో. ఆ నేపథ్యంలోనే పాలిటెక్నిక్ కళాశాలలో గాంధీ గారిని హత్య చేయటం జరిగింది. గాంధీ గారి హత్య తర్వాత ఈ సామాజిక వర్గాలు మరింతగా విడిపోవడం జరిగింది. అది అటు జరుగుతున్న తర్వాత మురళి గారు ఒంగోలు నుంచి వస్తుంటే చిలకలూరుపేట దగ్గర వచ్చిన తర్వాత అది మన ఎడ్లపాడు దగ్గర మురళి గారిని హత్య చేయటం జరిగింది. మురళి గారి హత్య తర్వాత ఇది ఫ్లేరప్ అయిపోయింది. ఇక ఈ 2 సామాజిక వర్గాలుగా పూర్తిగా విడిపోవటం జరిగింది. అప్పటికే రంగా మీద కారాలు మిరియాలు నూరుతున్న కమ్మ కులస్తులు గాంధీ హత్యతో మరింత రగిలిపోయారు. రంగా కాపు కులస్తులు కావటంతో ఆ కులం వాళ్ళంతా అతనికి సపోర్టుగా నిలిచారు. దీంతో కులాల కుంపట్లు రగులుకున్నాయి. గాంధీ హత్యకు ప్రతీకారంగా అతని చిన్న తమ్ముడు మురళి రంగంలోకి దిగాడు. గాంధీ హత్య కేసులో నిందితులు కండిషన్ బెయిల్ మీద వస్తుండగా బస్సు మీద బాంబులతో దాడి చేసి ఓ 4గురిని నరికి చంపాడు. రంగాను చంపటానికి కూడా ప్లాన్లు వేసి ఎప్పటికప్పుడు ఫెయిల్ అయ్యేవాడు. దేవినేని మర్డర్ అనేది, గాంధీ మర్డర్ అనేది రంగా చేయించాడని చెప్పేసి అని వాళ్ళ ఒక ఇది వచ్చేసి అందులో మురళి వాళ్ళ తమ్ముడు రంగారి మీద ఒక కక్ష పెంచుకోవడం చేశాడు. చేసి లెటర్లు వేయటం, ఫోన్లు చేసి బెదిరించడం రంగారిని, ఇలాంటి చేస్తూ ఉండేవాడు. ఓన్లీ విజయవాడ సిటీ కాకుండా స్టేట్ మొత్తంలో కూడా ఆయన తిరుక్కుంటూ ఆయనకు ఉన్న వాగ్దాడితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రతి ఊరూరు, ప్రతి జిల్లా తిరిగారు, స్టేట్ మొత్తం మీద కూడా. 2 ఏళ్ల తర్వాత గాంధీ హత్య కేసులో రంగా కోర్టులో లొంగిపోవడంతో అతన్ని విజయవాడ జైలుకు తరలించారు. 1981లో కార్పొరేషన్ ఎలక్షన్లు రావడంతో రంగా కృష్ణలంక డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలుపొందాడు. రంగా జైలు నుంచి విడుదలయ్యే సమయానికి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఓవైపు మురళి రంగాను చంపడానికి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. దీంతో ఒంటరిగా బయటకు వెళ్లాలంటే ప్రత్యర్థులు ఎటువైపు నుంచి దాడి చేస్తారో అనే భయం. ఇదిలా ఉంటే 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరటం, రంగా కాంగ్రెస్ లో చేరటం చకచకా జరిగిపోయాయి. 2 ఏళ్ల తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో నెహ్రూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిస్తే రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అక్కడి నుంచి కులాల కుమ్ములాట కాస్త రాజకీయ రంగు పులుముకుంది.